బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాయకులు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తాము కూడా ఆయన వెంటే నడుస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చేస్తామని ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, ఎజాజ్, మోహన్ నాయక్, కృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన బాన్సువాడ శాసనసభ్యులు మాజీ స్పీకర్ గవర్నర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన వారి ఇంటికి వెళ్ళి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా మరి బాన్సువాడ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో బీఆర్ఎస్ హయాంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ పనులు చేయడం జరిగింది. మరి ఆ పనులలో కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు నిలుచుకోవడం జరిగింది. మరి బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే మరి కాంగ్రెస్ పార్టీతో వెళ్ళడమే మంచిదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి తిరగడం జరిగింది. ముఖ్యమంత్రి గారి స్వయాన కార్యకర్తకి ఈ అనుభవాలు మా కాంగ్రెస్ పార్టీ ఎంతో బలం చేకూర్చాయని చెప్పడం, 2 గంటల పాటు కారింట్లో నుండి కారింట్లోనే టిఫిన్ చేసి సార్ ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక గల్లీ నాయకుడు గారు, ఒక స్టేట్లోనే అత్యున్నతమైన స్థానాలలో ఉండి ప్రజలకు ఎంతో సేవ చేశారు. కాబట్టి ఆయన సేవలను ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ వారిని ఆహ్వానించినందుకు సార్ ఆ పార్టీలకు వెళ్ళారు. సార్కు పోయినందుకు ఏం స్వార్థం లేదు, పేద ప్రజానికానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేయాలి. ఆయన ఈరోజు కూడా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బాన్సువాడని తెలంగాణలోనే ఒక ముఖ్యమైన స్థానంగా నిలిచినటువంటి ఘనత. మరి అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా. ఆయన దాన్ని నిన్నటి రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం, ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజల్ని, రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి. అందరికీ తెలుసు, నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మన గౌరవనీయులు మన బాన్సువాడ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులైనటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. సారు గత 10 సంవత్సరాల నుంచి కూడా బాన్సువాడలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోతాయో, నా నియోజకవర్గము ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క బాగు గురించి, రైతుల యొక్క శ్రేయస్సు గురించి తన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.